తుంగభద్ర డ్యాం 19వ గేట్ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 30,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండగా పనులు చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న విషయమన్నారు. జిందాల్ నుంచి 2 క్రేన్లు రప్పిస్తున్నామని మంత్రి చెప్పారు. 3 అంచెల్లో గేటు అమర్చే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. రేపు తొలి దశలో గేట్ ఫిట్ చేస్తామని పయ్యావులు తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారులతో మళ్లీ చర్చించడం జరిగింది. డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేయడానికి డిజైన్లను రిటైర్డ్ అధికారులను సంప్రదించి ఆ డిజైన్లను పొందడం జరిగింది. కాంట్రాక్టర్లను కూడా 2 ఫైనలైజ్ చేయడం జరిగింది. పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయి. అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ.